నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. 15 నెలలు, 50,000 ప్రాణాలు. ఆ క్షణం బతకడం ఎంత భారమో, ఆ క్షణం బతికితే ఎంత అదృష్టమో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లక్షల మంది దీనంగా ఎదురు చూసిన ప్రాంతం అది. ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఖతార్ రాజధానిలో జరిగిన చర్చల తర్వాత ఈ సీజ్ ఫైర్ డీల్ కుదిరింది. అసలు ఈ ఒప్పందం ఏంటి? ఇదైనా నిలిచే ఛాన్స్ ఉందా? ఒప్పందం కుదిరిన వేళ ఇజ్రాయెల్ చేసిన పని దేనికి సంకేతం? వాచ్ దిస్. పదిహేను నెలల యుద్ధానికి ఎండ్ కార్డ్. ఇజ్రాయెల్ హమాస్ సీజ్ ఫైర్ డీల్. ఒప్పందం వేళ ఇజ్రాయెల్ దూకుడు, గాజాపై బాంబులతో భీకర దాడులు. ఇజ్రాయెల్ దూకుడు దేనికి సంకేతం? అసలు ఈ ఒప్పందం నిలిచేనా? బలైన వేల ప్రాణాలు, బార్డర్ దాటిన లక్షల బతుకులు. 15 నెలల్లో గాజాలో కనిపించిన పరిస్థితులివి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఆ తుపాకీ శబ్దం కింద మూగబోయిన ప్రాణాలు ఎన్నో. ఈ యుద్ధం ఏ విధ్వంసానికని ప్రపంచం భయపడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 15 నెలలుగా కొనసాగుతున్న దాడులకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేయడంతో మొదలైన హింస పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని భయపెట్టింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజా నగరం పూర్తిగా కూలిపోగా వేల మంది అమాయక జనాలు చనిపోయారు. దీంతో ఈ దాడులపై వరల్డ్ వైడ్ గా ఆందోళనలు కనిపించాయి. గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా మద్దతుతో కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ హమాస్తో ఈజిప్ట్, ఖతార్ జరిపిన చర్చలు ఫలించాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. జనవరి 19 నుంచి ఈ ఒప్పందం అమల్లోకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. కాల్పుల విరమణతో పాటు బందీల విడుదల అంశాలు కూడా ఒప్పందంలో ఉన్నాయి. 6 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఆ తరువాత యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు మళ్లీ చర్చలు జరుపుతారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా సహా పలు దేశాలు చాలా కష్టపడుతున్నాయి. గాజా శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్, ఖతార్ పాత్ర మరింత కీలకం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ గతేడాది మేలో కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతో పాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఖతార్ ద్వారా హమాస్కు ఆ ఒప్పందం చేర్చారు. దీనికే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం తెలిపాయి. మొత్తం 3 దశల్లో కాల్పుల విరమణ ఒప్పందం పూర్తవుతుంది. తొలి దశలో అంటే మొదటి 6 వారాల్లో ఇజ్రాయెల్లోని జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేస్తారు. బందీల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. ఇకటు గాజాలో జనాలు ఎక్కువగా ఉన్న తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుంది. నిరాశ్రయులైన పాలస్తీనీయులు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇకపై అక్కడికి ప్రతిరోజు మానవీయ సాయం కింద సరుకులు తీసుకొచ్చే లారీలు వస్తాయి. ఇక రెండో దశలో భాగంగా మిగతా బందీలను విడుదల చెయ్యాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా బలగాలను వెనక్కి తీసుకుంటుంది. ఈ చర్చలు జనవరి 16 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక మూడో దశలో గాజా పునర్నిర్మాణం, మిగిలిన బందీల అప్పగింతపై చర్చిస్తారు. జో బైడెన్ ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్గా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ తన పదవీ విరమణ చేసే ఈ సమయంలో చాలా ప్రోయాక్టివ్ స్టాన్స్ తీసుకొని ఆయన చాలా ఉత్సాహంగా, ముఖ్యంగా ప్రపంచానికి ఏం తెలియజెప్పాలనుకున్నాడంటే డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ప్రెసిడెంట్ని అయిన నేను జో బైడెన్ని ఐ కుడ్ బ్రింగ్ పీస్ బిట్వీన్ 2 వారింగ్ పార్టీస్, ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్య శాంతి నెలకొల్పడంలో నేను సఫలీకృతున్నాయని ప్రపంచానికి చెప్పడానికి సంబంధించి ఆయన ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరేలా బైడెన్ సర్కార్ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందంతో గాజా జనాలు సంబరాలు చేసుకున్నారు.
అందరూ గుమిగూడి ఒకరినొకరు హక్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే మరో షాకింగ్ ఘటన జరిగింది. గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందం 19 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఈలోపు గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ దాడుల్లో పలు భవనాలు కుప్పకూలగా చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు మరిన్ని భయాలకు కారణమవుతోంది. ఒప్పందం కుదిరిన వేళ ఇజ్రాయెల్ ఈ స్థాయిలో దూకుడు చూపించడమేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు నెమ్మదిగా కూలవుతున్నాయి. 2023 అక్టోబర్లో హమాస్ దాడి ఘటన తరువాత పశ్చిమాసియా రక్తసిక్తంగా మారింది. హెజ్బొల్లా హమాస్ ను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఈ యుద్ధం కాస్త ఇరాన్ వరకు చేరింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోననే భయాలు పశ్చిమాసియాలో కనిపించేవి. అయితే గతేడాది నవంబర్లో హెజ్బొల్లాతో సీజ్ ఫైర్ డీల్ కుదిరింది. ఇప్పుడు హమాస్తోనూ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయి. ఈ యుద్ధం ఎక్కడ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందోననే భయాలు కూడా నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. హమాస్తో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ డీల్ పై ప్రపంచ దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం అనుకున్నట్లు జరిగితే పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉంది. శాంతి కనిపిస్తుంది. అక్కడి జనాలకు సాయం అందుతుంది. క్లియర్గా చెప్పాలంటే గాజా మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. అసలు ఈ ఒప్పందం వెనక కీలక పాత్ర ఎవరిది? నిజంగా ఈ డీల్ అమల్లోకి వచ్చేనా? నెతన్యాహు మాటలకు అర్థమేంటి? అసలు ఈ డీల్తో నిజంగా శాంతి సాధ్యమేనా? సీజ్ ఫైర్ డీల్ వెనుక చక్రం తిప్పిందెవరు? ఈ డీల్ క్రెడిట్ దక్కాల్సిందెవరికి? ఒప్పందం అమలయ్యే ఛాన్స్ ఉందా? నెతన్యాహు మాటలకు అసలు అర్థమేంటి? సీజ్ ఫైర్ డీల్తో శాంతి పరిస్థితులు సాధ్యమేనా? పశ్చిమాసియాలో పరిస్థితులనే కాదు, గాజా భవిష్యత్ను మార్చేంత శక్తి ఉంది ఈ సీజ్ ఫైర్ డీల్కు. ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహించాయి. అయితే క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం ఖతార్కే. ఒక్క పూటలో ఒక్క రోజులో జరిగిన డీల్ కాదిది. గతంలో 2 సార్లు కాల్పుల విరమణపై చర్చలు జరిగాయి. అయితే అవేవీ సక్సెస్ కాలేదు. అయితే గాజాలో శాంతి స్థాపన కోసం ఖతార్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగాయి. 2012 నుంచి దోహాలో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో ఖతార్ కీలకంగా వ్యవహరించే ఛాన్స్ ఉందని మొదటి నుంచి చర్చ జరగ్గా ఆ దేశం అలానే ముందుకెళ్లింది కూడా. ఒకానొక దశలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గింది. దీంతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను ఖతార్ నిలిపేసిందనే ప్రచారం జరిగింది. దోహాలో హమాస్ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా ఇచ్చిన పిలుపును కూడా పక్కనబెట్టి మరీ చర్చలను ముందుకు తీసుకెళ్లి పురోగతి సాధించింది ఖతార్. కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నా అమలు ఎలా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని, ఈ సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందంటూ నెతన్యాహు మాటలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే ఒప్పందానికి సంబంధించి నెతన్యాహు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అది కొద్ది రోజుల్లోనే పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఈలోపు అనుకున్నట్లు జరిగితేనే ఒప్పందం పట్టాలెక్కే అవకాశాలు ఉంటాయి. ఏ వైపు నుంచి చిన్న తప్పటడుగు పడినా కొన్ని నెలల కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గాజాలో శాంతి ఒప్పందం కుదరగా మరో చోట మాత్రం వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీనికి కమలా హ్యారిస్ కూడా తోడయ్యారు. తన వార్నింగ్ వల్లే హమాస్ వెనక్కి తగ్గిందని ట్రంప్ అంటుంటే ఈ ఒప్పందానికి అతనికి సంబంధం లేదని బైడెన్ తేల్చేస్తున్నారు. మరి లోపల ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ తన
పదవిని కాపాడుకోవాలి అంటే సివిలియన్స్ని చాలామంది మరి హమాస్ టెర్రరిస్టులు తీసుకెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని తీసుకురావటం అనేది బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక కత్తి మీద సామైంది. ఏది ఏమైనప్పటికీ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, అమెరికన్ ప్రెసిడెంట్, హమాస్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ గాజా ఇన్ ద ప్యాలెస్తైన్ ఏరియా, all three with the collaboration and support of Egypt and Qatar, they have come together to negotiate this peace deal or ceasefire. అయితే ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం చుట్టూ సమాధానం లేని ప్రశ్నలు చాలానే కనిపిస్తున్నాయి. 15 నెలల్లో ఇజ్రాయెల్ దాడులో హమాస్ చాలా వీక్ అయింది. హనియే, సిన్వర్ లాంటి హమాస్ కీలక నేతలను ఇజ్రాయెల్ లేపేసింది. దీంతో ఇప్పుడు యుద్ధం చేసే బలం కూడా లేకపోవడం హమాస్కు వేరే ఆప్షన్ లేకుండా అయింది. ఇజ్రాయెల్ పరిస్థితి వేరు. ఈ డీల్ కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్న. ఇక డీల్తో ఇజ్రాయెల్ హమాస్ మధ్య శత్రుత్వం పూర్తిగా వీడినట్లేనా? యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్లేనా? శాంతి పరిస్థితులు సాధ్యమేనా అంటే టక్కున అవును అనే పరిస్థితులు కనిపించడం లేదు. అసలు ఇజ్రాయెల్ బలగాలు నిజంగానే గాజా నుంచి పూర్తిగా వెనక్కి మళ్లుతాయా? భవిష్యత్లో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ఉంటుందా అంటే ఇజ్రాయెల్ ప్రస్తుత దూకుడు చూస్తుంటే మాత్రం అనుమానమే. అన్నింటికీ మించి ఇప్పుడు గాజా బాధ్యత తీసుకునేది ఎవరు అన్నది అతిపెద్ద ప్రశ్న. హమాస్ అగ్రనేతలందరినీ ఇప్పటికే ఇజ్రాయెల్ లేపేసింది. దీంతో యుద్ధంలో నామరూపాలు లేకుండా పోయిన గాజాను పాలించేదెవరు? దాని పునర్నిర్మాణానికి బాధ్యత తీసుకునేదెవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్ అకస్మాత్తుగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాడి చేసింది. ఇజ్రాయెల్ పౌరులను విచక్షణారహితంగా హత్య చేశారు, కొందరిని కిడ్నాప్ చేశారు. హమాస్ కు మద్దతుగా లెబనాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ పై దాడులు జరిగాయి. దీంతో ఇజ్రాయెల్ ఘాటుగా రియాక్ట్ అయింది. అప్పుడు మొదలైన యుద్ధం 15 నెలలుగా కంటిన్యూ అవుతూనే ఉంది. గాజాలోకి ప్రవేశించి హమాస్ ను వెంటాడిన ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించింది. 15 నెలల్లో ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 50,000 మంది చనిపోయారు. ఇందులో పిల్లలే 13,000 మందికి పైగా ఉంటారు. యుద్ధం కారణంగా దాదాపు 19 లక్షల మంది నిరాశ్రయులు కాగా లక్షల మంది నగరం విడిచి పారిపోయారు. దాదాపు 15 నెలల తరువాత ఈ డీల్ రూపంలో ఒక హోప్ కనిపించింది. మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎలా కట్టుబడి ఉంటారన్న దాని మీదే గాజా భవిష్యత్ ఆధారపడి ఉండే ఛాన్స్ ఉంది.